గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. డేంజర్గా మేడిగడ్డ బ్యారేజ్కి చాలా డ్యామేజ్ జరిగింది, రిపేర్లు చేయాల్సిందే. కేటగిరీ 1 జోన్లో అత్యంత ప్రమాదకర స్థితిలో బ్యారేజ్ పరిస్థితి. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత డేంజర్ జోన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజ్ పటిష్టత డొల్లా అని తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డే మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందట. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, ట్రిప్ విధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి, లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్న గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయక మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పోస్ట్ మాన్సూన్ స్టడీలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఇది మేడిగడ్డ పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అవినీతి బయటికి తీయకపోగా ఇక ఇంకా పూర్తి స్థాయిలో ఖరాబ్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. తక్షణమే దీన్ని రిపేర్ చేయడమా ఏందనే దాని మీద చర్యలు లేవు. వెయిట్ చేస్తుంది ఆయంత ఖరాబ్ కానీ అన్నట్టుగా, ఇంకెక్కువ బదనం చేద్దామని. కానీ పని దిశగా ఆలోచించట్లే. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు. నందినగర్లోని ఆయన నివాసంలో అందించిన అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు. స్టేషన్కి వచ్చినా సరే, వేరే చోటైనా సరేనని వెల్లడి. నేను రాలేను, మీరే ఫామ్ హౌస్ రండి కేసీఆర్. మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున మరో తేదీ ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి. కేసీఆర్ వినతిపై నేడు నిర్ణయం. సిట్ చీఫ్ సజ్జనార్. ఇప్పుడు ఆయన యాక్చువల్గా 65 ఏళ్ల పైబడిన వ్యక్తి కాబట్టి ఆయన స్వయానకు ఆయనే స్టేషన్కి రావాలి అన్న నియమ నిబంధనలో కొన్ని సడలింపులు ఉంటాయి. దానిలో భాగంగా మీరు చెప్పిన చోట విచారణ చేద్దాం, ఎక్కడ చెప్పండి అంటే ఇప్పుడు ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి నామినేషన్లకు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ మొత్తం బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఈరోజు అయితే అటెండ్ కాలేను. బాధ్యత గల పౌరుడిగా మీరు వేరే ఏ డేటు విచారణ చేసినా నేను సహకరిస్తా అని చెప్తున్నాను. ఏ నోటీసులైనా ఎర్రవేలికే పంపండి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాను సిట్ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు గురువారం సిట్ ఏసీసీ వెంకటగిరి రిప్లై ఇచ్చారు. ఆయనకి ఇచ్చిండు హాజరు కాలేనని. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను తానే ఫైనల్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు రాలేనని మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్ళు దాటినందుకు ఈ సడలింపు ఇచ్చారు. అయితే మొత్తానికి ఈ 2-3 రోజుల హడావిల్లోనే ఇన్ని 2 ఏళ్ళు పట్టిందా? కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యిండు. ఈయనను కూడా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళందరినీ 2 ఏళ్ల నుంచి అప్పుడు ఇప్పుడు అమాస పుణ్యానికి అవసరం ఉన్నప్పుడల్లా బెదిరియడానికి చేసిన విచారణలో భాగంగా ఇప్పుడు తెలిసింది కేసీఆర్ ఇలా నీకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని. ఆయనకి ఇచ్చిన నోటీసులో కూడా దీంట్లో మీకు సంబంధం ఉందనే ఇచ్చారు. అంటే మీకు 2 ఏళ్ళు టైం పట్టింది. అది కూడా ఎప్పుడు కరెక్ట్గా నామినేషన్లు వేసే టైంకి గుర్తొచ్చింది. అంటే అక్కడ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్లో కొంత ఏమంటారు భయాందోళన సృష్టించడానికి అయి ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడ ఏదన్నా అయి ఉండొచ్చు. కానీ ఇవ్వాల్సిందే, విచారణ చేయాల్సిందే. బట్ కరెక్ట్ టైం చూసుకొని ఇచ్చారు. కాకపోతే ఇది ఏమంత పెద్ద వాళ్ళకు ఈ ఎన్నికలతోటి కూడా ఒరిగింది ఏం లేదు. కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉందా, పాజిటివిటీ ఉందా అనేది తెలుస్తుంది తప్ప ప్రభుత్వాలకు వచ్చిన నష్టం లేదు, దేనికి వచ్చిన నష్టం లేదు. ఈ ఓడిపోవడం వల్ల చేసేదేం లేదు, గెలవడం వల్ల చేసేదేం లేదు. కొలువు తీరిన తల్లులు. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క. తల్లి బిడ్డలను దర్శించుకొని పులకరించిన భక్తజనం. విచారణ కాదు ప్రతీకారం. కేసీఆర్కు సిట్ నోటీసులపై కేటీఆర్ కామెంట్. నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్య. కేసీఆర్కు నోటీసులు రాజకీయ కక్షే. ఆయన టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. హరీష్. రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిపై బురద జల్లడమేనని మండిపాటు. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ. దయచేసి రాష్ట్రంలో ఎలాంటి అలజడులు జరగకూడదు. ఎవరైనా సరే ప్రజాస్వామ్యానికి అతీతులు గారు. ఆయన రాజైనా, బంటైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇంక్లూడింగ్ రాష్ట్రపతి అయినా ప్రజాస్వామ్యానికి అతీతులు అయితే కారు. ఎవరినైనా అనుమానం ఉంటే విచారించవచ్చు. దయచేసి రాష్ట్రంలో ఎలాంటి అలజడి జరగొద్దు. ఒకవేళ జరిగే పరిస్థితి ఈసారి హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకాలని కోరుకోరు. కానీ బహుజన బిడ్డలకు కానీ ఎవ్వరికీ అన్యాయం జరగదు. ఈ రాష్ట్రంలో ఎలాంటి అలజడులు సృష్టించవద్దు. మీ మనసులో ఏమైనా సృష్టించే ఉంటే అగ్గిపెట్ట మీరు జోలో పెట్టుకొని తిరుగురు ముందే, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకుండా. కానీ బహుజనులకు మాత్రం ఇయ్యకూరి. దయచేసి బహుజనుల బిడ్డలను బలి చేయకూరి. నేరస్తులకు శిక్ష పడుతుందో లేదో, ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా బాధించేదే. కవిత. ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్కు నోటీసులు. విచారణ త్వరగా పూర్తి చేయాలని డిమాండు. అసలు ఈ ఒక జోన్లో ఉంది. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తారు. మొత్తానికి చాలా పెద్ద గేమ్ ఇది. బహుజనులను విడదీయడానికే ఈ గేమ్ కూడా. పూర్తిగా ఇక రాను పూర్తి ఆపోజిట్ అయిపోతుంది.
బీఆర్ఎస్కి అపోజిట్ అయిపోతుంది, కాంగ్రెస్కి అపోజిట్ అయిపోతుంది, బీజేపీకి అపోజిట్ అయిపోతుంది. బహుజనుల జెండా ఎత్తుకుంటుంది. ఈ బహుజనుల ఓట్లు శీలాలే. మీరు దయచేసి ప్రతి పేపర్లో ఇవ్వండి, రోజు హెడ్లైన్లో రాస్తారు, ఈ విషయాన్నే రాస్తారు, వేరే కనబడవు మీకు. అది అర్థమైపోయింది. పేపర్ల సరళి అనేది ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ అనే పేరు వినబడద్దు, బహుజనులు అనే పేరు వినబడద్దు. మీరు గమనించరు, ఎక్కడ కూడా బీసీ టాపిక్ ఉండదు, బహుజనుల టాపిక్ ఉండదు. ఇప్పుడు మనం రోజు మాట్లాడుతున్నాం, ఇల్లు ఎక్కడ ఉందా? ఎక్కడా ఉండదు, ఉండకూడదు. ప్రజలను ఆ దారి నుంచి తప్పియాలి. అది ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిరిన బీసీ వాదం అయితే, బహుజన వాదం అయితే పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి చేర్చాలి దాన్ని. అది అజెండా. రాజకీయ కక్ష కాదు, చట్ట ప్రకారమే కేసీఆర్కు నోటీసులు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ ఆయనకు తెలియకుండా జరగలేదు, నిజాలు బయటకు రావాలంటే విచారించాల్సిందేనని వెల్లడి. యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సిట్ పేరుతో కాలయాపన, గొర్రెలు, లిక్కర్, నైనికోల్ బ్లాక్ అన్నింటిలోనూ పాత పద్ధతే. 12 ఏళ్ల సర్కార్ నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో తేల్చాల్సిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్, దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం. 2025-26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక. తగ్గుతున్న ఏకాగ్రత, వర్క్ పెర్ఫార్మెన్స్, బలహీనపడుతున్న సామాజిక సంబంధాలు, పెరుగుతున్న ఒబెసిటీ, డయాబెటిక్, మానసిక ఆరోగ్య సమస్య, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్టు వెల్లడించిన ఎకనామిక్ సర్వే. ఫోన్లు మాత్రం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తలుచుకుంటేనే భయం అవుతుంది. నాకు తెలిసి 90s కిడ్సే లాస్ట్ అనుకుంటా. జెన్జీ అంతా 2000 తర్వాత వాళ్ళంతా ఆల్మోస్ట్ కొందరు ఎర్లీ జెన్జీ వాళ్ళు మాత్రం ఫోన్లకు లేరు. ఈ ఫోన్ల వల్ల చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళకి టైం ఉండట్లేదు. స్కూల్ నుంచి రాగానే ఫోన్ ఎంత ఎంత ప్రమాదకర స్థాయికి దారి తీస్తుందో అర్థం కావట్లేదు. దాని నుంచి బయటపడేద్దామంటే అది ఇంపాసిబుల్ ఉంది. ఎవ్వరికైనా, ఏ పేరెంట్కైనా ఇబ్బందే. పిల్లలను ఫోన్లు చూడకుండా మానిపిద్దామంటే అది ఇంపాసిబుల్ ఉంది. దీని గురించి ఏదో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే తల్లిదండ్రులు ధైర్యం చేసి. కానీ లేకపోతే ఇట్లా అడిక్ట్ అయితే మనం 90s కిడ్స్ ఫోన్లు లేకుండా స్కూల్ నుంచి రాగానే ఆడుకుంటూ పాడుకుంటూ ఇమాజినేషన్లో గేమ్స్ ఆడుకున్నాం మనము 90s కిడ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్థాయికి వచ్చేసినాం. ఇప్పుడు అలవాటు పడిపోతున్నాం. మనలోనే మానవీయ కోణాలు తక్కువగా ఉన్నాయి. అలాంటిది ఫోన్లోకి ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఫోన్లోకి అడిక్ట్ అయిన పిల్లల పరిస్థితి ఏంది? 10-15 వచ్చేసరికి వాళ్ళలో ఈ సామాజిక సంబంధాలు ఎడిపోతాయి, మానవీయ కోణాలు ఎడిపోతాయి. ఇవన్నీ ఉంటాయి. అసలు బంధుత్వాలకు విలువ ఇస్తారా? ఆ ఎటుబోద్ది జెన్జీ అనేది కొద్దిగా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ గ్రోత్ మోడల్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. ఆర్థిక సర్వే నివేదికలో కేంద్రం ప్రశంసలు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం 0.20%, జాతీయ సగటు 1.72%. 2035 నాటికి $201 బిలియన్. హైదరాబాద్ ఎకానమీ, ఐటీ, ఫైనాన్స్ 40% వాటా తెలంగాణ సహా 4 రాష్ట్రాలదే. వీహాబ్ షీ టీమ్ సేవలు బేష్ అని కొనియాడిన కేంద్రం. హైదరాబాద్, వరంగల్ మధ్య నమో భారత్ రైలుకు ప్రతిపాదన. విమానయాన శాఖకు మామునూరు భూములు, ఎయిర్పోర్ట్ కోసం 300 ఎకరాలు అప్పగించిన రాష్ట్ర సర్కార్ చరిత్రలో నిలిచిపోయే రోజు. డిప్యూటీ సీఎం భట్టి. పనులు మొదలైన 2.5 ఏళ్లలోనే పూర్తి చేస్తాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? యూజీసీ కొత్త రూల్స్పై సుప్రీంకోర్టు ఫైర్. సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్. అమెరికాలో తెల్ల నల్ల వాళ్లకు వేర్వేరు స్కూల్స్, అలాంటి పరిస్థితులు మనకొద్దని వ్యాఖ్య. కొత్త రూల్స్ అమలుపై స్టే, పాత రూల్స్ కొనసాగించాలని ఆదేశం. కేంద్ర ప్రభుత్వం యూజీసీకి నోటీసులు జారీ. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా. కుల వివక్షపై యూజీసీ తెచ్చిన రూల్స్ను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణట. వెండి ధర 4 లక్షలకు చేరింది. ఒక్కరోజే 19,500 జంపు. 12,000 ఎగిసిన బంగారం. 10 గ్రాముల బంగారం 1.83. రోజు రోజుకు బీభత్సంగా పెరిగిపోతుంది బంగారం. ఇక మనం చూస్తుండగానే 2 లక్షలకు చేస్తాం, అలా డౌటే లేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్కి పిలుపు. అయితే నందినగర్ నివాసం నోటీసులు ఇచ్చారు. ఈ రోజు కుదరదు, చివరి నామినేషన్ రోజు కాబట్టి వేరే రోజుకు సహకరిస్తా అని చెప్పిండు. చూసినాం. శివమెత్తిన వనం వీడి జనంలోకి సమ్మక్క తల్లి. గౌరవ సూచకంగా గాలిలో గన్ పేల్చిన పోలీసులు. మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం పూర్తి. కక్ష సాధింపే, ఇది విచారణ కాదు, ప్రతీకారం, రాజకీయ దురుద్దేశం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయం. యాక్టింగే, యాక్షన్ లేదు. ఇవి అందరూ యాక్టింగే. రాజకీయ నాయకులు అంతా చేసేది యాక్టింగే కదా, ఇలా కొత్తగా మాట్లాడుకునేదే ఉంది.
ఆర్థిక ప్రగతికి డోకా లేదు. 2025-26 ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ భారత జీడీపీ 6.8 నుంచి 7.2% ఉండే అవకాశం. ఆందోళనకరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఏడాది స్థిరంగా వస్తువుల ధర. వికసిత్ భారత్లో వ్యవసాయ రంగం కీలక పాత్ర. గుట్టగుడిలో బంగారు వెండి డాలర్లు మాయం. విలువ 10 లక్షలకు పైనే. ఏడాది కాలంగా అపహరణ. వార్షిక ఆడిట్ తనిఖీల్లో వెలుగులోకి. అధికారుల పనితీరుపై విమర్శలు. బగ్గుమంటున్న బంగారం వెండి. గురువారం రికార్డు స్థాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 11,770. కిలో వెండి ధర 25,000 పెరుగుదల. 2 లక్షల రూపాయల వైపు పొత్తడే పరుగులు. అంతర్జాతీయ మార్కెట్లో వెండికి డిమాండ్ రికార్డు స్థాయిలో. రూపాయి పతనం. డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి 31 పైసలు తగ్గి 92కి పడిపోయిన కరెన్సీ స్థాయి. ఇది చూస్తుండగా 100 రూపాయలకు వస్తుంది, ఇది చూస్తుండగా 2 లక్షలకు పోతుంది. బీసీల కోటా మాట ఏమిటి? ఇది 2 లక్షలకు పోతే అత్యంత సంపన్న మహిళలు మన భారతదేశంలో ఉంటారు. ఎందుకంటే బంగారం ఆ ముఖం కొని పెట్టుకుంటారు. బీసీల కోటా మాట ఏమిటి? మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీలకు నిరాశే. హామీ అమలు పరచలేదేం? పాలకపక్షం వైఖరికి పై విమర్శలు. ప్రతిపక్షాల పాత్రపైన అసంతృప్తి. ఇక బీసీల టాపిక్ గిట్లా అమాస పున్నానికి మన తెలంగాణ పేపర్లలో, అది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే పేపర్లలో తప్ప రెగ్యులర్గా నడిచే పేపర్లలో ఉండదు. కాబట్టి మనం వీటినే ఆదరించాలి. అసలైన కోణాన్ని పరిచయం చేసే పేపర్ని చదవాలి. ఇక బీసీల టాపిక్ ఆడిది. అటు ఫోన్ ట్యాపింగ్ ఒకటి నడుస్తుండే, ఇటు కోల్ మైనింగ్ నడుస్తుండే, నైని కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవస్థ నడుస్తుండే. ఇంకా నీకు బీసీలను మరుగున పడేయాలనే కదా ఈ కథ అంతా. దీని ముచ్చట లేదు, దీని కథ లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ అసలు లేదు. ఇప్పుడు పొలిటికల్గా 42% రిజర్వేషన్ ఇస్తే రేపు ఉద్యోగాలలో ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈడబ్ల్యూఎస్లు, అగ్రవర్ణాలు వీళ్ళ పబ్బం ఎట్ట గడుస్తుంది? గడవదు కదా. 42% బీసీలకు ఉద్యోగాలు ఇస్తే ఎంతోమంది యువకులకు న్యాయం, మామూలు న్యాయం కాదు, బీసీ కుటుంబాలే మారిపోతాయి. అట్లా ఇయ్యనీయం కదా. అట్లా ఎట్లా ఇయ్యనిస్తారు? ఇయ్యనియరు కదా. వాళ్ళు బాగుపడితే అట్లా బాగుపడినవద్దు కదా వాళ్ళను అంత ఈజీగా. తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మారుస్తాం. ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు. ఆర్థికంగా విద్యాపరంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. హార్వర్డ్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఏం లేదు, ఇక దావోస్ పోయిండు, హార్వర్డ్ పోయిండు. ఇక అక్కడ పోయి విద్య గురించి ఒకటే ముచ్చట్లు. ఇక్కడ విద్యాశాఖ మంత్రికి దిక్కులేదు, కానీ వేరే దేశాలలో పోయి తెలంగాణను విద్యా హబ్గా మారుస్తాం, నాలెడ్జ్ హబ్గా మారుస్తాం, అది ఇదని గప్పాలు కొట్టు. ఇక్కడ గురుకులాలలో మరి ఫుడ్ పాయిజన్లు అయితే నేను వాళ్ళతో చెప్తున్నావా? ఫుడ్ పాయిజన్లు కాకుండా ఫుడ్ ఎట్లా పెట్టాలని, వాష్రూమ్స్ ఎట్లా కట్టాలని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నావా? ఓన్లీ గప్పాలు కొట్టుడేనా? ఇక అట్ట మారుస్తా ఇట్ట మారుస్తా అని. కనీసం మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి దిక్కు లేదు. 2 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. అక్కడికి పోయి గప్పాలు కొట్టడం తప్ప యూజ్ ఏముంది దానివల్ల? అన్ని మున్సిపాలిటీల్లో గెలవాలి. కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరు కష్టపడాలి. నిజామాబాద్ పార్లమెంట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమ్మక్క సారక్క వర్సిటీకి త్వరలో భూమి పూజ. 890 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు. ప్రధాని మోడీ చేతుల మీద కార్యక్రమం. ఆదివాసీలకు విద్యను చేరువ చేయడమే లక్ష్యం. 20 ఏళ్ల తర్వాత మేడారం జాతరకు వచ్చా. మేడారం జాతర గిరిజనుల మహాకుంభమేళ. బంగారంతో మొక్కులు చెల్లించుకున్న మంత్రులు. కిషన్ రెడ్డితో కలిసి జువల్ ఓరం ప్రత్యేక పూజలు. భారత్ దూకుడు. పార్లమెంట్ ముందు భారత ఆర్థిక సర్వే. ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ జీడీపీ 6.8% నుంచి 7.2% వృద్ధి. 10 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన సామర్థ్యం. 2014 నుంచి పెరిగిన విమానాశ్రయాల సంఖ్య. జాతీయ రహదారుల నెట్వర్క్లో 60% వృద్ధి. మూలధన వ్యయం 4.2 రెట్లు పెరిగిందని వెల్లడి. అభివృద్ధి లక్ష్యం. ప్రజా సౌభాగ్యాలకే పథకాలు, నిర్ణయాలు. ఐరోపా సమాఖ్యతో ఒప్పందం చారిత్రాత్మకం. వికసిత్ భారత్ 2047 సాధన దిశగా ప్రభుత్వం. సిట్ పిలుపు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు. విచారణ కాదు ప్రతీకారం మండిపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు. అదృష్టంతో విజయం వరించదు. కృషి లక్ష్యం ఉంటేనే సాధ్యం. గ్లోబల్ మ్యాప్లో తెలంగాణ అగ్రస్థానమే లక్ష్యం. హార్వర్డ్ భారతీయ విద్యార్థుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరిశుభ్రమైన గాలితో నిజమైన అభివృద్ధి. త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభిస్తాం. కాలుష్య ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేక బృందాలు. గాలి నాణ్యత సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి. అనంతానికి ముగిసిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు. స్కామ్లకు కేంద్రంగా తెలంగాణ. కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు, టీవీ సీరియల్లో సాగుతున్న ట్యాంపింగ్. మంత్రుల మధ్య తీవ్రస్థాయి విభేదాలు. మండిపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. రక్తం మోడిన బీజాపూర్. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో 2 మావోల మృతి. ఖర్గే రాహుల్తో తరూర్ భేటీ. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై నేతల చర్చట. రైట్, ఆజ్కి బాత్ చూద్దాం. ఇన్ని రోజులు కనిపించనోళ్ళు మళ్ళీ కడప ముందుకు వస్తుండ్రు. ఓటర్ అన్న వీళ్ళ కథ ఏంది? సమస్యలంటే పరారైనోళ్ళు మళ్ళీ వస్తుండ్రు. జరభద్రం. ప్రజలంటే నిర్లక్ష్యం. 5 ఏళ్లు కనిపించని ముఖాలు మళ్ళీ నీ ఇంటి ముందర ప్రత్యక్షం అవుతుండ్రు.
ఓట్ల కోసం ఇప్పుడు నటనతో అబద్ధాల అందగాళ్ళు మళ్ళీ వస్తుండ్రు. రోడ్లు చెదిరినా పట్టించుకోని వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వస్తుండ్రు. ఒకసారి అడగవా ఓటర్ అన్నా, ఈసారి మోసపు మాటలకు బ్రేకులు వేస్తామంటుండ్రు ఓటర్లు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల నాయకులకు గట్టిగానే పెట్టేటట్టు కనబడుతుంది. అది ఇవన్నీ ప్రతిసారి జరిగేదే, కానీ ప్రజలలో మాత్రం ఏ మేరకు చైతన్యం వస్తుంది అనేది పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. మీరు ఎన్ని చెప్పురి లాస్ట్కు రూపాయి పంచినోడే గెలుస్తుంది అంటే అర్థమైంది. ఎవడు ఎక్కువ డబ్బులు పెడితే వాడే గెలుస్తుంది లాస్ట్కి. వీడికి జరగాల్సింది ఏంది, అసలు డబ్బులు పంచకుండా నిజాయితీగా పనిచేస్తా అని చెప్పినోడికి ఓట్లు వేయాలి. వానికి కనీసం డిపాజిట్ రావాలి. ఈ వ్యవస్థ మారాలి. ప్రజల ఆలోచనలో పూర్తి స్థాయిలో మార్పు రావాలి. అరే బాబు, వాళ్ళు చేసే మోసంతో పోల్చుకుంటే నీది మోసమే కాదు. నువ్వు 1000 2000 తీసుకొని వానికి ఓటు వేయకపోవడం వల్ల నీకు పాపము అంటదు, నీది మోసము కాదు. ఆ డబ్బులు నీయే. నీకు 2000 ఇచ్చి వాడు 2000 కోట్లు వేస్తుండు, 1,00,000 కోట్లు వేస్తుండు. అది అర్థం కావట్లేదు నీకు. నీకు ఒకడు 1000 2000 ఓటుకు ఇచ్చిండు అంటే అర్థం వాడు నిన్ను బాగు చేయడు, వాడు దోసుకుంటాడు. ఎటుబడి వాడు అధికారంలోకి రావాలి, సంపాదించుకోవాలి అనే ఆలోచనతో వస్తున్నాడు. వాని కాడ తీసుకో. ఎవడు నిజాయితీగా పని చేస్తా అంటుండో డబ్బులు ఇవ్వకుండా వానికి ఓటేసి గల్లా పట్టుకొని అడుగు. ఈ ఈ రకంగా మారాలి. కానీ ప్రతి ఎలక్షన్స్కి ఇదే కదా. మీరు ఎక్కడైనా సర్వే చేసుకొని అఫీషియల్గా డేటా ఓడియాడు, కానీ అన్అఫీషియల్గా సర్వే చేసుకొని ఎవడు రూపాయి ఎక్కువ పంచినా వాడే గెలుస్తారు. అంటే ఏంది, డబ్బులకే అమ్ముడు పోతున్నాయి ఈ నోట్లు. ఈ ప్రజలు వీళ్ళ బతుకంతా ఏదో పెద్ద నిజాయితీ. ఏం నిజాయితీ? నువ్వు 2000 తీసుకున్నప్పుడే నీ నిజాయితీ వచ్చింది. ఎక్కువ ఎంత వాళ్ళు లంగే కానీ దొంగే కానీ ఎవడు ఎక్కువ రూపాయి మనసుతో వాడే గెలుస్తుందంటే ప్రజలు అవినీతి పరులని అర్థం. నువ్వు 2000 తీసుకున్నప్పుడే నువ్వు దొంగ అయిపోయినావు, నువ్వు అవినీతి పరుడు అయిపోయినావు. ఇంకా నిజాయితీగా 2000 ఇచ్చిన కోట వేయడం ఎందుకు? నిజాయితీగా పనిచేసేటువంటి కోటి ఆ 2000 తీసుకుని మనం మోసం చేసి నువ్వు అవినీతి పరుడివి కావడం కంటే మోసం చేయడం చాలా మంచి పని. అవినీతిని గెలిపించడం కంటే అవినీతి పరుడిని మోసం చేయడంలో తప్పే లేదు. దయచేసి ప్రజలు ఈ దిశగా ఆలోచించాలి. నీకు ఎవడు ఎక్కువ నోట్లు పంచుతుందంటే వానికి ఓటు వేయొద్దని అర్థం. ఎవడు నిజాయితీగా ఓటు అడుగుతున్నా వానికి వేసి గల్ల పట్టుకొని అడుగు. ఈ దిశగా ఆలోచన మారాలి. అప్పుడు అంతో ఇంతో మార్పుకు సాధ్యపడుతుంది. కానీ ఇట్లా పంచోడల్లో గెలిచిన వాడు గెలవగానే సంపాదించుకోవడం మొదలు పెడతాడు. ఇక అది ఎప్పటికీ అదే కొనసాగుతూనే ఉంటుంది. బంగారం వెండి నయా రికార్డు రోజు రోజుకు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. విచారణకు సహకరిస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు హాజరు కాలేను, మరో తేదీని ఫిక్స్ చేయండి. సమ్మక్క వచ్చే మేడారం మురిసే. చూసినాం ఇవన్నీ. 890 కోట్లతో ట్రైబల్ వర్సిటీ కడతారట. 80 లక్షల మంది భక్తుల దర్శనం ఇప్పటివరకు. ఇండియాలో విమానాల తయారీ, రిపేర్, మెయింటెనెన్స్ కూడా మన గగనతలానికి రష్యా సహకారం. అంతర్జాతీయ స్థాయికి ప్రభుత్వ స్కూళ్ళు, అందుకోసం సలహాలు సూచనలు ఇవ్వండి. ఇక ఇచ్చి 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 ఇక్కడ మేధావుల తలబడిపోయింది. అక్కడ డిస్కషన్ చేసి ఇక్కడ బడ్జెట్లో బొక్కబడింది. కానీ ఆ ప్రభుత్వ పాఠశాలలో మారింది లేదు, బాగుపడ్డది లేదు. 8870 నామినేషన్లు తొలి రోజు 890, రెండో రోజు 7980 మంది అభ్యర్థులు దాఖలు. మున్సిపల్ నామినేషన్లకు నేడే ఆఖరి రోజు, పెద్ద సంఖ్యలో దాఖలయ్యే ఛాన్స్. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాటు. అజిత్ పవార్కు అంతిమ వీడ్కోలు. డేంజర్ జోన్లో మేడిగడ్డ, కేటగిరీ 1 జాబితాలోకి డ్యామ్. ఇక దీని కథ ఏంది? ఇక వీళ్ళు కావాలంటే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు, వాళ్ళంటే ఎట్లా నిర్లక్ష్యం చేసారు. జీడిపి వృద్ధి రేటు 7.2%. మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా అని స్టే విధించింది యూజీసీ కొత్త ఈక్విటీ రూల్స్ పైన సుప్రీంకోర్టు. అధికారిక లాంఛనాలతో దాదా అంత్యక్రియలు పూర్తయినాయి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం జోరు. ఆంగ్లం ప్రసంగాలతో మెప్పిస్తున్న విద్యార్థులు. అంతర్జాతీయ వేదికల్లో ప్రసంగించేలా శిక్షణ. కలెక్టర్ల పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చొరవ. PPP రమణాలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. సిఎస్ వరుస సమీక్షలు. 3 రోజులుగా 13 శాఖల సమీక్షలు పూర్తి. శాఖల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా. నేడు మరికొన్ని శాఖలపై. ముగిసిన జేఈఈ మెయిన్ పరీక్షలు. గాలి నాణ్యత పర్యవేక్షణకు 40 కొత్త మానిటరింగ్ స్టేషన్లు. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పిస్తాం. త్వరలోనే గాలి నాణ్యత డాష్బోర్డ్. రోజు రోజుకు పొల్యూషన్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. దాని గురించి మనం కూడా పర్సనల్గా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్లస్ వాహనాలు అందరూ సరి చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎక్కువ పొల్యూషన్ అనేది వాహనాల వల్లనే, కాబట్టి ఎప్పటికీ మెయింటైన్ చేయడం, మంచి మెయింటెనెన్స్ చేసుకోవాలి.
బీఆర్ఎస్ యాక్షన్కు నా రియాక్షన్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, వారి యాక్షన్కు తన రియాక్షన్ తప్పక ఉంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ స్పీకర్కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏ అంశాలు పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. విచారణ నిమిత్తం తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈ నెల 30న జరిగే విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. నీకు ఎన్నికల గురించి భయం లేదట. నీకు బరాబర్ ఎన్నికలంటే గజ్జున వణుకుతున్నావు, ప్రజలలో పోవాలంటే భయపడుతున్నావు. అందుకే ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని నీ లాయర్తో రాపించినావు. ఈయన అఫిడవిట్ పంపిన దాంట్లో ఏమున్నదనేది స్పష్టత అవగాహన లేదట. అంటే నువ్వు ఒక 1000 కోట్ల స్కామ్ చేసిన నీ లాయర్ పంపితే అది ఓకే అయినట్టేనా? మినిమం అవగాహన ఉండదా? నీకు సంబంధించిన అఫిడవిట్ పంపేటప్పుడు దాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకోకుండా పంపుతారా అంత గుడ్డిగా? ప్రజలు పిచ్చోళ్ళ లెక్క అవపడుతారా? ఏది చెప్పినా నమ్ముతారా అన్నట్టుగా? ఎన్నికలంటే భయపడి మళ్ళీ ప్రజలకు ముఖం ఎట్లా చూపెట్టాలని అర్థం కాక కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది కాక, కాంగ్రెస్లో ఉన్నా అని బాటంగా చెప్పింది కాక, ఇప్పుడు ఇజ్జత్ పోయే పని అవుతుంది. అయినా ఇజ్జత్ పోయే పని చేసి నువ్వు బీఆర్ఎస్లో ఉన్నా అని మళ్ళీ అది నాకు తెలియదు అన్న విషయంతో ఇంకా పెద్ద ఇజ్జత్ పోయే పనులు చేసుకోకు. ఇవాళ స్పీకర్ ముందుకు పోతే నేను ఇట్లా పోయి ఇట్లా మారినా, మరి దానికి పనిష్మెంట్ ఏందో తీసుకొని ఆడ సస్పెండ్ చేస్తే రాజీనామా చేసి సస్పెండ్ అన్న వాళ్ళు చేస్తారు. బాటంగా వచ్చి ప్రజలకు ఇది జరిగింది, నాకు అక్కడ నచ్చలే కాబట్టి ఇక్కడ పోయినా అని ఒప్పుకొని మళ్ళీ ఎన్నికలకు పోతే కొంత విలువ ఉంటుంది. పదవి కోసం పదవి మళ్ళీ ప్రజల పోతే ముఖం చూపెట్టలేక గెలవనన్న భయంతో ఈ అఫిడవిట్లలో అడ్డమైన రాతలు రాపించి మళ్ళీ నాకు అవగాహన లేదని చెప్పడం సిగ్గుచేటు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకునేది ఎలా? జనవరి 30న గద్దర్ జయంతికి సంబంధించి జనవరి 27 మధ్యాహ్నం సమాజిగూడ ప్రెస్ క్లబ్లో గద్దర్ ఫౌండేషన్ విలేకరుల సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. పోస్టర్ ఆవిష్కరణ తర్వాత ప్రెస్ క్లబ్లోనే జరుగుతున్న తెలంగాణ ఉద్యమకారుడు కేశవరావు జాదవ్ జయంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణవాది పాషం యాదగిరి అందరినీ పురమాయించారు. బతుకమ్మ కుంటకు విహెచ్పి బర్కత్పురా జంక్షన్లో వాజ్పేయి విగ్రహం, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం చర్చ. ప్రారంభోత్సవాలకు ఏర్పాటు చేయని అధికారులకు మేయర్ ఆదేశాలు. 44 ఎజెండాల అంశాలకు 6 టేబుల్ అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం.